కాంగ్రెస్ పథకాలు అమలు కావడం లేదన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. కేవలం తమ పార్టీపై బురద చల్లడానికే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీని సీఎం రేవంత్ సహకారం కోరింది రాష్ట్రానికే కానీ తమ పార్టీకి కాదన్నారు. దీన్ని కూడా కిషన్ రెడ్డి తప్పుపట్టడం సరికాదన్నారు. పథకాలు అమలు కావడం లేదనడం కిషన్ రెడ్డి తగదన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగ స్ఫూర్తితో ప్రధానమంత్రిని స్వాగతం పలికి రాష్ట్ర సమస్యలు వారి దృష్టికి తీసుకొని వచ్చి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సహకరించాలని అడిగారు. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సహకరించమని అడగలేదు. ఈ తేడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో ఉన్నా ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రం నుంచి వచ్చేటటువంటి పన్నులన్నీ కూడా కేంద్రంలోకి వస్తాయి. కేంద్రంలో వచ్చినటువంటి పన్నుల్ని మళ్ళీ రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది ఫెడరల్ వ్యవస్థలో ఉన్న అదే రాజ్యాంగ స్ఫూర్తి. ఈ రాజ్యాంగ స్ఫూర్తిని కూడా ఒక్క ప్రశ్న చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు ఏ రకంగా భావించినా కూడా మేము ప్రధానమంత్రిగా గౌరవిస్తాం. ప్రధానమంత్రిగా ఎవరున్నా ఆ ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులన్నిటి కూడా తెలంగాణ రాష్ట్రానికి రావటానికి ముఖ్యమంత్రి పనిచేస్తారు. అదే దాని అర్థం తప్ప దీనికి పెడార్థాలు చూపించడం వల్ల మనం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పోయినట్టుగా అవుతుందని నేను మన కిషన్ రెడ్డి గారికి తెలియజేస్తూ